ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. మీ జీవితాన్ని అంతం చేయగల విపత్తు మీ ముందు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? తప్పించుకోవడానికి వేరే మార్గం లేకుంటే మనం ఏం ఆలోచిస్తాం? ఎవరిని తలుచుకుంటాం? ఆ సర్వోన్నత శక్తి నుండి రక్షణ కోసం వేడుకుంటాం. తర్వాత ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చూడండి. ఎరుపు వస్త్రధారులైన తన భక్తుల తలరాతను మారుస్తాను అనున్నది మేల్మర్వత్తూర్ బంగారు అమ్మవారి దైవవాక్కు. నీలగిరి జిల్లాలోని ఒక ప్రశాంతమైన విశాలమైన ప్రదేశంలో బంగారు అమ్మవారి దర్శనంతో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక వేడుక ఏర్పాటులో ఉంది. దీనికి ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రచార నాయకులు శక్తి సుందరం మరియు మాజీ అధ్యక్షులు శక్తి కన్నన్ ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మ రాక కోసం సన్నాహాలను పర్యవేక్షించడం, భక్తి మరియు మత సామరస్యాన్ని సూచించే ప్రయత్నం చేయడం వారి యొక్క లక్ష్యం. వీరిద్దరూ ఇతర సహచరులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. వారు వెళ్లే దారిలో ఇనుప కడ్డీలతో నిండి ఉన్న లారీ కారణంగా అనుకోకుండా ట్రాఫిక్ జామ్ అయింది. దీని కారణంగా గూడలూరు సమీపంలో వారి ప్రయాణం ఊహించని నాటకీయ మలుపు తిరిగింది. రహదారి మలుపులో అంచుకు దగ్గరగా ప్రమాదకరంగా ఆగిన ఈ లారీ దాని వెనకాల ఉన్న సుందరం మరియు కన్నన్ కారు వైపుకి వెళ్ళడం ప్రారంభించింది. వారి వెనక చూస్తే బారులు తీరిన వాహనాలు మరియు వారి చుట్టూ ఉన్న కొండ భూభాగం కారణంగా ఎటూ వెళ్ళడానికి మార్గం లేకుండా వారి కారు ఆ మధ్యలో చిక్కుకుంది. లారీలో ఉన్న ఇనుప కడ్డీలు కారు ముందు అద్దాలను తగలడంతో ఆ అద్దాలు పగిలి కారు లోపలికి గాజు ముక్కలు ఎగిరి పడుతూ ఒక్కసారిగా వాతావరణం ఊహించని విధంగా భయానకంగా మారింది. ఎందుకంటే ఒక ఇనుప కడ్డీ అద్దాన్ని పగులకొడుతూ ప్రమాదకరంగా ఛాతీకి దగ్గరగా వచ్చింది. సుందరం మరియు కన్నన్ పూర్తిగా అసహాయ స్థితిలో ఉన్న ఆ క్షణంలో ఓం శక్తి, ఓం శక్తి అని రక్షణ కొరకు అమ్మను వేడుకున్నారు. అద్భుతంగా వారి ప్రార్థనలకు ఫలితం చేకూరింది. వెంటనే ఇనుప కడ్డీలు వెనక్కి రావడం ఆగిపోయాయి. ఈ భయానక సంఘటనలో వారి ప్రయాణం గురించి ఆలోచన చేయసాగారు. కారు అద్దాలు పగిలిపోవడంతో ఆ రాత్రి చల్లని గాలిలో మధుమలైకి వెళ్లడం అసాధ్యమైంది. అందువలన వారు కోయంబత్తూరుకి తిరిగి వచ్చి మరుసటి రోజు అమ్మవారిని కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ రోడ్లో ఉన్న అమ్మను కలిసిన తరువాత వారు తమకు జరిగిన సంఘటనను వివరించారు. అమ్మ సమాధానం లోతైనది మరియు ఓదార్పునిస్తుంది. ఏమి సార్, కారు అద్దాలు మాత్రమే పగిలిపోయాయి కదా, ఇతర ప్రాణనష్టం జరగలేదు. అమ్మ మిమ్మల్ని కాపాడింది సార్. అమ్మ నుండి వచ్చిన ఈ మాటలు వారికి జరిగిన ఆ ప్రమాదం నుండి అద్భుతంగా తప్పించబడటం ఆ అమ్మ యొక్క అనుగ్రహం వల్లనే అని నిరూపించబడింది. అమ్మ యొక్క దైవిక రక్షణ అమ్మ యొక్క శక్తిపై వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలోపేతం చేసింది. ఓం శక్తి యొక్క శక్తివంతమైన ప్రార్థనలకు అమ్మ తమ భక్తులను విపత్తుల నుండి రక్షిస్తూ తన కరుణతో సంరక్షిస్తూ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా అమ్మను స్వీకరించడంలో భక్తుల సేవ మధ్య ఈ అగ్ని పరీక్ష జరిగింది. అమ్మ సేవకు తమను తాము అంకితం చేసుకోవడం ద్వారా ఈ ఎరుపు వస్త్రధారులైన భక్తుల అదృష్టం లోతుగా నిరూపించబడింది అని ఈ సంఘటన తెలియజేస్తుంది. భక్తి మరియు సేవ యొక్క గొప్ప ఫలితాన్ని తెలియజేస్తూ, నేను ఎరుపు వస్త్రధారులైన నా భక్తుల విధిని మారుస్తాను అనే అమ్మ యొక్క దైవవాకుకు అనుగుణంగా శక్తి సుందరం మరియు శక్తి కన్నన్ నిజంగా వారి నిజమైన భక్తికి అమ్మ చేత ఆశీర్వదించబడ్డారు. వారి విధిని అమ్మ పూర్తిగా మార్చివేసింది. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.